హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకటం. ఈ ఛానల్ ఎప్పుడో కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా బంగ్లాదేశ్లో జరుగుతున్న ఇష్యూ కోసం మనకు అందరికీ కూడా తెలిసిందే కదా. అంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైతే బంగ్లాదేశ్ని వదిలేసి ఇండియాకి వచ్చేసిందో అక్కడ సిచ్యువేషన్ ఇంకా వరస్ట్గా మారిపోయింది. అసలు ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక కంట్రీని వదిలేసి, అంటే రాజీనామా చేసేసి తన పదవికి, అండ్ అప్పటికప్పుడు సడన్గా ఒక హెలికాప్టర్ వేసుకొని వేరే కంట్రీకి పారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అండ్ ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? బేసిక్గా బంగ్లాదేశ్లో చాలా మంది హిందూస్ ఉన్నారు, వాళ్ళంతా కూడా మైనారిటీస్ కిందే ఉన్నారు అక్కడ. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, అక్కడ వాళ్ళ మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బేసిక్గా ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, 1972వ సంవత్సరంలో స్టార్ట్ అయింది. 1972వ సంవత్సరంలో ఏం చేశారంటే ఉద్యోగాలకి కొన్ని సెపరేట్ కేటగిరీస్, అంటే రిజర్వేషన్స్ పెట్టి అది కూడా సెపరేట్ కేటగిరీస్లో కోటాల కింద ఇవ్వడం మొదలుపెట్టారు. సో బేసిక్గా అక్కడ ఈ ఇష్యూ మొత్తం స్టార్ట్ అయిందని అయితే క్లియర్గా చెప్పొచ్చు అనమాట. సో 1972వ సంవత్సరంలో బంగ్లాదేశ్ సివిల్ సర్వీస్ కోటాను అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దాంట్లో భాగంగా 30% ఏమో ఫ్రీడమ్ ఫైటర్స్కి, అంటే ఎవరైతే వాళ్ళకి స్వాతంత్రం రావడానికి పోరాటం చేశారో వాళ్ళకి రిజర్వేషన్ 30% ఉంది. అండ్ యుద్ధం కారణంగా ఎఫెక్ట్ అయిన ఆడవాళ్ళకి, అంటే వార్ ఎఫెక్టెడ్ ఉమెన్కి 10% ఇచ్చారు. అంటే ఇప్పుడు వాళ్ళ భర్తలు చనిపోవడం, లేదంటే వాళ్ళ పిల్లలు చనిపోవడం, కుటుంబాన్ని కోల్పోవడం, ఇళ్లను కోల్పోవడం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇలాంటి పీపుల్కి, ఎస్పెషల్లీ ఉమెన్కి, ఎఫెక్టెడ్ ఉమెన్కి 10% ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ బేసిస్ మీద, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢాకాలో ఏదో ఉద్యోగం ఉందనుకుందాం, ఢాకాలో ఉన్న వాళ్ళకి ఒక 40% ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు వేరే ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో ఏవో ఉద్యోగాలు ఉన్నాయి, ఆ ప్రాంతానికి వాళ్ళకి 40% రిజర్వేషన్ ఉంటుంది. సో ఇలాగ డిస్ట్రిక్ట్ బేసిస్ మీద 40% రిజర్వేషన్ అయితే ఇచ్చారు. తర్వాత మెరిట్ బేసిస్ మీద 20% మాత్రమే ఇచ్చారు, ఎందుకంటే మిగిలింది అదే కాబట్టి. సో ఎవరైతే నానా కష్టాలు పడి చదువుకుంటారో వాళ్ళలో ప్రతి 100 మందిలో 20 మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయి. సో చదివిన 80 మందికి ఉద్యోగాలు రావన్నమాట. సో అది చాలా వరస్ట్ పరిస్థితి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత 1976లో ఏం చేశారంటే డిస్ట్రిక్ట్ కోటాని 20% తగ్గించి మెరిట్ కోటాని 40% చేశారు. ఓకే, బాగానే ఉంది. తర్వాత యుద్ధం కారణంగా ఎఫెక్ట్ అయిన ఆడవాళ్ళని తీసేసి మొత్తంగా ఆడవాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చారు. తర్వాత ఫ్రీడమ్ ఫైటర్ కోటాని అలాగే 30% ఉంచారు. డిస్ట్రిక్ట్ కోటాని 10% తగ్గించి తర్వాత ఇండిజినస్ కమ్యూనిటీస్కి 5% రిజర్వేషన్ ఇచ్చారు. సో అప్పుడు ఏమైంది, మెరిట్ బేస్డ్ జాబ్స్ 45% చేరుకుంది ఆ రిజర్వేషన్. తర్వాత 1997లో ఏం చేశారంటే ఆ ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చింది ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేశారు. సో దాన్ని అలా కంటిన్యూ చేశారు. బేసిక్గా అప్పటికే ఆపేయాలన్నారు, కానీ దాన్ని అలా కంటిన్యూ చేస్తూ వచ్చి వాళ్ళ పిల్లలకు కూడా ఇచ్చారు. అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకు కూడా 30% రిజర్వేషన్ ఉంటుంది. ఆ తర్వాత 2010వ సంవత్సరంలో ఏం చేశారు, ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క మనవరాళ్ళకి కూడా రిజర్వేషన్స్ ఇస్తాం 30% అని చెప్పారు. అసలు ఏందో వాళ్ళు ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయారు అలాగా. 2012వ సంవత్సరంలో ఎవరైతే పీపుల్ విత్ డిసబిలిటీస్ ఉంటారో వాళ్ళకి 1% రిజర్వేషన్ ఇచ్చారు. సో దానివల్ల కోటా బేస్డ్ జాబ్స్ 56% అయ్యాయి, మెరిట్ బేస్డ్ జాబ్స్ 44% అయ్యాయి. సో అప్పటి నుంచి బేసిక్గా చాలామందికి ఈ విధానం నచ్చట్లేదు, ప్రొటెస్ట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. 2018లో నేషనల్ వైడ్గా దీని గురించి ప్రొటెస్ట్లు అయితే జరిగాయి. అంటే ఆ కోటా సిస్టమ్ మొత్తాన్ని కూడా ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ జాబ్స్కి తీసేయాల్సి ఉంటుంది, తర్వాత వాటికి కావాలంటే కొంతవరకు పెట్టుకోండి అన్నట్టుగా అప్పట్లో ప్రొటెస్ట్లు అయితే నడిచాయి. సో ఇది బేసిక్గా అప్పటి వరకు నడిచిన ఇష్యూ. అయితే దీని గురించి కోర్టులో కేసు పడిన తర్వాత బంగ్లాదేశ్ హైకోర్టు జూన్ 5వ తారీఖున ఒక తీర్పు ఇచ్చింది. ఏమని, ఆ 30% ఆఫ్ రిజర్వేషన్ కోటా ఏదైతే ఫ్రీడమ్ ఫైటర్స్కి ఉందో
దాన్ని కంటిన్యూ చేస్తున్నాము, దాన్ని అప్లై చేస్తున్నాము ఆర్ రీఅప్లై చేస్తున్నాము అన్నట్టుగా ఒక తీర్పునైతే ఇచ్చింది. సో, పబ్లిక్‌కి ఇంకా పిచ్చి కోపం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంత చదువుకొని, ఇంత నానా కష్టాలు పడి, నానా సంకలు నాకు సింపుల్‌గా చెప్పాలంటే, అంత చేసి మేము తెచ్చుకుంటుంటే, వాళ్ళకి ఎప్పుడో వాళ్ళ తాత ముత్తాతల కాలం నాటి వాళ్ళు ఎప్పుడో ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పి వాళ్ళకి ఇప్పటికి ఇస్తారంటే ఎలాగా అని చెప్పి ఇంకా ఫుల్ గొడవ అయింది. జూన్ 6వ తారీఖున యూనివర్సిటీ ఆఫ్ ఢాకా దగ్గర ఫస్ట్ ప్రొటెస్ట్‌లయితే స్టార్ట్ అయ్యాయి. ఇనీషియల్‌గా ప్రొటెస్ట్‌లయితే నార్మల్‌గానే ఉన్నాయి. మరీ అంత హింసాత్మకంగా అయితే ఏం లేవు. సో, ఈ క్యాన్సిలేషన్ ఆఫ్ కోటా సిస్టమ్ అనే దాని మీద వాళ్ళైతే డిమాండ్ చేస్తూ వచ్చారు. తర్వాత జూన్ 7వ తారీఖున మొత్తం రోడ్లన్నీ కూడా బ్లాక్ చేయడం, ఒక ఆ ప్రొటెస్ట్‌లు కొంచెం పెద్దవి చేయడం ఇట్లాంటివన్నీ చేశారు. జూన్ మధ్య నాటికొచ్చేసరికి ప్రొటెస్ట్‌లు ఇంకా ఎక్కువైపోయి గవర్నమెంట్ పట్టించుకోకపోయేసరికి. సో, గవర్నమెంట్ అప్పుడు కొంచెం కదిలొచ్చి సరే ఓకే. మేము మార్పులు, చేర్పులు చేస్తాము అని జెప్పారు. కానీ ఎలాంటి యాక్షన్‌లు తీసుకోలే. జూన్ 15 నాటికొచ్చేసరికి ఢాకా యూనివర్సిటీ దగ్గర చాలా పెద్ద ప్రొటెస్ట్ అయింది. గవర్నమెంట్ ఏం చేసిందంటే కమ్యూనికేషన్ మొత్తాన్ని కూడా కట్ చేసింది. అంటే ఆబ్వియస్‌లీ మనకు తెలిసిందే కదా! ఇంటర్నెట్ ఆపేయడం, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆపేయడం ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. జూలై 18న గొడవలు పెద్దవైపోయి 19 మంది చనిపోయారు. ఇంకా గవర్నమెంట్ ఏం చేసిందంటే కర్ఫ్యూ పెట్టేసి మిలిటరీ మొత్తాన్ని కూడా రోడ్ల మీద దింపేసింది. జూలై 19 నాటికొచ్చేసరికి ఇంకా దేశమంతా గొడవలు జరగడం మొదలుపెట్టాయి. ఇంకెందుకంటే ఇప్పుడు చనిపోతున్నారు కదా! పీపుల్ చనిపోతున్నారు. స్టూడెంట్స్ చనిపోతున్నారు చాలామంది. సో, వాళ్ళందరూ అట్లా చేస్తా ఉంటే వాళ్ళు వాళ్ళ కోసం ప్రొటెస్టులు చేస్తుంటే గవర్నమెంట్ వాళ్ళని చంపేస్తుంటే పీపుల్‌కి కూడా నచ్చలేదు. సో, చాలామంది జాయిన్ అయ్యారు ఆ ప్రొటెస్ట్‌ల్లో. జూలై 21న సుప్రీం కోర్ట్ అంటే అక్కడి బంగ్లాదేశ్ సుప్రీం కోర్ట్ కొంచెం తగ్గి, సరే ఓకే. ఈ 30%ది కాదు 5%కే ఇస్తున్నాము. ఇది ఓకే కదా మీకు. మిగతావన్నీ కూడా మెరిట్ బేస్డ్ పీపుల్‌కే అని చెప్పింది. అయినా కూడా గొడవలు ఆగలే. తగ్గేదేలే అన్నారు ఆళ్ళంతా కూడా. ఎందుకు? అప్పటికే చాలామంది చనిపోయారు కాబట్టి. సో, ఆ చనిపోయిన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి ఆగస్టు 3వ తారీఖున చాలా పెద్ద స్థాయిలో ప్రొటెస్ట్‌లయితే జరిగాయి. అండ్ ఈ గొడవల్లో ఇంకొంతమంది పీపుల్ చనిపోవడం జరిగింది. చాలామంది ఇంజ్యూర్ కూడా అయిపోయారు. ఆగస్టు 4వ తారీఖునేమో నేషనల్ వైడ్ ప్రొటెస్ట్‌లు అయినప్పుడు దాంట్లో సుమారుగా 100 మందికి పైగా చనిపోయారు. అండ్ గవర్నమెంట్ ఏమో దానికి సంబంధించి జ్యుడిషియల్ ఇన్వెస్టిగేషన్ కోసం ఆదేశాలైతే ఇచ్చింది. బట్ పీపుల్ అయితే మాత్రం తగ్గలేదు. ఇంకా ఫైనల్‌గా ఆగస్టు 5వ తారీఖున పీఎం షేక్ హసీనా రాజీనామా చేసేసి దేశాన్ని వదిలేసి అయితే వెళ్ళిపోయింది. అండ్ ఎప్పుడైతే ఆవిడ వెళ్ళిపోయిందో ఇంకా మిలిటరీ వాళ్ళు గవర్నమెంట్‌ని అయితే ఫార్మ్ చేశారంటే మిలిటరీ వాళ్ళు ప్రస్తుతానికైతే బంగ్లాదేశ్‌ని వాళ్ళ కంట్రోల్‌లోకి అయితే తీసుకున్నారు. సో, జనరల్ వేకర్ ఉజ్-జమాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ బంగ్లాదేశ్ అతను ప్రస్తుతానికైతే మిలిటరీ ఒక కేర్ టేకర్ గవర్నమెంట్ అక్కడ ఫార్మ్ చేస్తుందనే విషయాన్ని అయితే కన్ఫర్మ్ చేశారు. సో, ప్రస్తుతానికైతే అక్కడ సిట్యుయేషన్ చాలా వరస్ట్‌గా ఉంది. అంటే చాలామంది ఏం చేశారంటే అక్కడికెళ్ళడం, ఎళ్ళిన తర్వాత అక్కడ ఏదేదో చేస్తున్నారు మొత్తం అందరూ కూడా. అంటే లైక్ అసలు ఏవో ఫుడ్ తింటున్నారు, ఏవేవో పట్టుకుపోతున్నారు. కొంతమందొచ్చి అదేదది లేడీస్ బట్టలు కూడా పట్టుకుపోయారు. ఆడేమో చేస్తున్నారు మొత్తం అంతా కూడా కంపు కంపు చేశారు మొత్తానికి. సో, ఇది ప్రస్తుతానికైతే బంగ్లాదేశ్‌లో జరిగిన సిట్యుయేషన్. ఆవిడైతే మాత్రం ఇంకా ఎయిర్ ఫోర్స్ C-130J మిలిటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఇండియాకైతే వచ్చేసింది. అజిత్ దోవల్ గారి హెల్ప్‌తో. ఇంక ఆయన ఎవరికైనా హెల్ప్ చేయగలుగుతారు ఆయన. ఆయన అమెరికన్ ప్రెసిడెంట్‌కైనా చేయగలుగుతారు, ఎవరికైనా చేయగలుగుతారు ఆయన. అజిత్ దోవల్ అంటే ఆ లెవెల్ ఉంటది. సో, ఇంకా ఆయన హెల్ప్‌తో వచ్చేసింది. ఇప్పుడు ఆవిడ లండన్‌కెళ్ళిపోవాలని చూస్తోంది. సో, అదనమాట సిట్యుయేషను. సో, ప్రస్తుతానికైతే ఇంకా బంగ్లాదేశ్ పరిస్థితి అయితే మాత్రం అతలాకుతలం అయిపోయి ఉంది కంప్లీట్‌గా. సో, మరింక దానికి ఏంటో, ఏం చేస్తారనే దానికి ఒక క్లారిటీ అయితే లేదు. అండ్ ఇంకా హిందూస్ పరిస్థితి విషయానికొచ్చినట్టయితే అక్కడ ఏ లెవెల్‌లో దాడులు జరుగుతాయో తెలుసా? అంటే ఇదే అదును, అదే అదును అని చెప్పి అక్కడ ఎవరైతే బేసిక్‌గా రాడికల్ ఇస్లామిస్టులుంటారో, అండ్ ఎవరైతే లెఫ్టిస్ట్ పీపుల్ ఉంటారో, అండ్ ఎవరైతే ఈ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కనెక్షన్స్‌ని కలిగి ఉంటారో, వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే సందులో సడేమి అన్నట్టు హిందువుల మీదకెళ్ళి దాడి చేయడం, హిందూ ఆలయాలను ధ్వంసం చేయడం, హిందువుల ఇళ్లను ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. తర్వాత ఇంకొకటేంటంటే ఇప్పుడు ఆవిడ ఇండియాకే వచ్చింది కదా! షెల్టర్ కోసం. సో, ఆవిడ మీద ఉన్న కోపంతో ఇండియా మీద కూడా పగ తీర్చుకోవడం కోసం మరి ఇండియా అంటే హిందూసే కాబట్టి అట్లా కూడా చేస్తున్నారనమాట. ఇండియా అంటే బేసిక్‌గా సెక్యులరిజం అది ఇది అని అంటారు కానీ ఇంకా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇక హిందూసే కాబట్టి ఇది డెఫినిట్‌గా ఇంక హిందూ కంట్రీ కిందకే వస్తది. సో, ఇంకా అది సిట్యుయేషన్. సో, ఇంకా అక్కడ హిందువుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. గవర్నమెంట్ కూడా ఏం చేయడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ అక్కడ మిలిటరీ యాక్షన్‌లో ఉంది. ఇప్పుడు ఏం చేయగలుగుతది? మహా అయితే ఎంతో కొంత హెల్ప్ చేయగలుగుతది. ఈళ్ళకి మాట్లాడి వాళ్ళకేమైనా కావాల్సిన ఎయిడ్ ఉంటే వాటన్నిటిని కూడా సప్లై చేయగలుగుతది అంతే తప్ప, అంతకుమించి గవర్నమెంట్ కూడా చేయగలిగేది ఏం లేదు. మరిక ఏమవుతదో ఏమో అర్థం కావట్లేదు. ఇక సెలబ్రిటీలు ఎవరు ఇప్పుడు మాత్రం పోస్టులు పెట్టరు. అప్పుడెప్పుడో ఆ రఫా మీద మాత్రం ఓ తెగ పోస్టులు పెడతారు పాలస్తీనా కోసం.
ఆలైసాన్ రఫా, ఆలైసాన్ రఫా. ఎవడికి ఆలైసాన్ రఫా? మీరు సృష్టించారు అట్లా అంతే. ఏమోలే ఇంక నాకు తెలిసి ఆ డబ్బులు తీసుకొని చేసుంటారబ్బా! అప్పుడు గూడా నాకు తెలిసి. సో, ఇంకా ఇప్పుడు గూడా డబ్బులిస్తే జేస్తారేమో. బట్ నాకు తెలిసి ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదు. ఇంక అది మ్యాటర్ అంతే. అంతకు మించి ఇంకేటి లేదు. సో, ఇట్లా ఉంది సినారియో. హిందువుల పరిస్థితి అయితే అక్కడ చాలా వరస్ట్‌గానే ఉంది. అండ్ ఎవరేం చేయలేని సిట్యుయేషన్ గూడా. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్‌గా మిలిటరీయే పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవ్వలేకపోతుంది. మిలిటరీయే పూర్తి స్థాయిలో ఇంకా కంట్రోల్ చేయలేకపోతుంది. అక్కడ వాళ్ళందరిని గూడా. సో, అలాంటి సిట్యుయేషన్ ఉన్న చోట ఇంకా మన వాళ్ళు అక్కడి వరకు వెళ్ళి అక్కడ కంట్రోల్ చేసి ఇవన్నీ కూడా అయ్యే పనైతే కాదు. బట్ డెఫినిట్‌గా యూ నో వాట్ ఏదో ఒకటైతే చెయ్యాలి. ఓహ్! అది సిట్యుయేషన్. అక్కడ పీపుల్‌ని కూడా తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే అక్కడ సుమారుగా 3,20,00,000 మంది పీపుల్ ఐదర్ పని లేకుండా ఆర్ ఎడ్యుకేషన్‌లో ఉన్నవాళ్ళు ఉన్నారంట. సో, వాళ్ళందరూ కూడా మరి ఆపర్చునిటీస్ కోసం ఓ పక్క ఎదురు చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడో తాతల కాలం నాటి వాళ్ళు యుద్ధాలు చేశారు కదా! అని చెప్పి వాళ్ళ మనవళ్ళు, ముని మనవళ్ళు వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్‌లు ఇస్తామంటే ఇంక అది కరెక్ట్ కాదు కదా! అది కూడా 30% అంటే 100లో 30 ఉద్యోగాలు ఆళ్ళకే ఇచ్చేస్తామంటే ఇంక మరి వీళ్ళందరూ చదువుతున్నారు కదా! సో, అందుకు వీళ్ళకి ప్రాబ్లమ్ అనమాట. బేసిక్‌గా ఇది కూడా మోస్ట్ డెన్స్‌లీ పాపులేటెడ్ కంట్రీస్‌లో ఒకటి సేమ్ ఇండియా లాగే. నాకిప్పటికి ఒకటే అర్థం కాదబ్బా! ఇప్పుడు అమెరికా అంత పెద్దగుంటది. రష్యా అంత పెద్దగుంటది. పోనీ వేరే కంట్రీస్ తీసుకున్నా కూడా అయి కూడా చాలా పెద్దగుంటాయి. బట్ అన్నిట్లో ఉండరు జనాలు. ఇండియాకి, బంగ్లాదేశ్‌కి, పాకిస్తాన్‌కి వీటికి ఎక్కువ వచ్చేస్తుంటారు. ఎందుకు అంతలా వచ్చేస్తారో నాకిప్పటికీ అర్థం కాదు. మిగతా చోట్ల అసలు చాలా తక్కువ పాపులేషన్ ఉంటది. బట్ పాపులేషన్ డెన్సిటీ చాలా తక్కువుంటది. ఇక్కడ మాత్రం టూ మచ్ ఉంటది. ఇక దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ గూడా. ఇంక అంతే అంతకు మించి ఇంకేం లేదు. జనాభా ఎప్పుడైనా పెరిగితే ఇంతే ఉంటదబ్బా! అంతకు మించి ఇంకేం లేదింక. సో, అది గాయ్స్ సిట్యుయేషను. సో, ఇది బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ వెనక ఉన్న కంప్లీట్ డీటెయిల్డ్ బ్యాక్ స్టోరీ. సో, మీకేమనిపించింది ఈ మొత్తం సిట్యుయేషన్ గురించి విన్న తర్వాత? మీ ఒపీనియన్ ఏంటో తెలియజేయండి కింద కామెంట్ సెక్షన్‌లో దీని మీద, ఈ ఇన్సిడెంట్ మీద. సో, దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటికి ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైథిల్. అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ యు నెక్స్ట్ వీడియో. బై బై.